మ్యాగీ. ఎస్ మేడం. ఇవాల్టి న్యూస్ పేపర్ తీసుకురా. ఆల్రెడీ మీ టేబుల్ మీద పెట్టాను మేడం. అయినా ఎన్నిసార్లు చెప్పాను, నా పేరు మేఘన. అలా పిలవడం ఇష్టం లేకపోతే మేఘ అని పిలవండి. మరీ చిన్న పిల్లలు తినే మ్యాగీ అని పిలిస్తే మన స్టాఫ్ అంతా నవ్వుతున్నారు మేడం. అలా కాదు మ్యాగీ, మనం చేసేది క్యాటరింగ్ బిజినెస్ కదా. మనుషుల పేర్ల కంటే ఫుడ్ ఐటమ్స్ పేర్లు ఎక్కువగా గుర్తుంటాయి. అందుకే నేను మ్యాగీ అని పిలిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటూ పేపర్ తీసి చదవడం మొదలుపెట్టింది ఆకర్ష. ఒక నిమిషం తర్వాత పేపర్ని విసుగ్గా టేబుల్ కేసి కొట్టింది. ఏమైంది మేడం, కొంపదీసి ఇవాల్టి పేపర్ కాదా ఏంటి? ఇవాల్టిదే. మరి ఇందులో ఆ ధనుష్ గాడి ఫోటో వేశారు. పొద్దున్నే వాడి మొహం చూడాల్సి వచ్చింది. ఇక ఈ రోజంతా నాకు బ్యాడ్ టైమే. ఫోటో ఎందుకు వేశారు మేడం? వాడేదో కాలేజ్కి గెస్ట్గా వెళ్ళినట్టున్నాడు, దానికి సంబంధించిన ఫోటో. అయినా మీకు ధనుష్ సార్కి గొడవేంటి? వాడు నేను ఇద్దరం ఒకే వీధిలో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి క్యాటరింగ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. మా చదువులు పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించి కొన్ని డబ్బులు తీసుకొని చాలా తక్కువ పెట్టుబడితో ఇద్దరం కలిసి ఈ బిజినెస్ మొదలు పెట్టాం. అదృష్టం కలిసొచ్చి చాలా తొందరగానే బిజినెస్ గ్రో అయింది. ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ వాడికి డబ్బులు ఎక్కువయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయి. బిజినెస్ మీద కంటే పనికిమాలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెంచాడు. అందుకే మాకు దొరికిన ఒక పెద్ద కాంట్రాక్ట్ చాలా సక్సెస్ఫుల్గా చేయాలనుకున్నాం. వాడి నెగ్లిజెన్సీతో దాన్ని సర్వనాశనం చేశాడు. కస్టమర్ చాలా పెద్ద గొడవే చేశాడు. పైగా వాడు తప్పు నాదే అని నా మీద విందవేశాడు. తట్టుకోలేకపోయాను. బిజినెస్లో నా వాటా నేను తీసుకొని వాడితో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఆకర్ష క్యాటరింగ్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ అబ్బాయిలంతే మేడం, వాళ్ళు చేసే తప్పులకు కూడా ఆడవాళ్ళనే తప్పు పట్టడం వాళ్ళకి బాగా అలవాటు. సరేలే, వాడి గురించి ఎంత మాట్లాడినా టైం వేస్ట్. కానీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం ఆఫీస్కి బయలుదేరదాం. ఇటు పక్క ధనుష్ ఇంట్లో గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు. సడన్గా అతనికి వెక్కిళ్ళు రావడం మొదలవుతుంది. అదేంట్రా అంతలా వెక్కిళ్ళు వస్తున్నాయి? ఇదిగో మంచినీళ్లు తాగు అంటుంది అతని తల్లి. ఆల్రెడీ తాగానమ్మా, కానీ ఆగడం లేదు. ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు అంది ఆమె. తలుచుకోవడం కాదు, ఆ రాక్షసి తిట్టుకుంటూ ఉండుంటుంది. దానివల్ల కష్టపడి సంపాదించుకున్న పేరు పోయింది. మళ్ళీ మొదటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఎదగాల్సి వచ్చింది. 20 ఏళ్ల వయసుకే చదువు ఆపేసి మరీ దాంతో కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. దానివల్లే సర్వనాశనం అయింది. పైనుంచి నాదే తప్పని నా మీద అభండాలు వేసింది అది. ఇవాళ ఏం గుర్తొచ్చిందో మళ్ళీ తిట్టుకుంటుంది అని మనసులో తిట్టుకున్నాడు ధనుష్. ఓ రోజు ఒక పెద్ద క్యాటరింగ్ కంపెనీతో టైఅప్ అవడం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్కి ఆకర్ష, ధనుష్ ఇద్దరూ హడావిడిగా వెళ్ళారు. ఒక వ్యక్తి వాళ్ళకి రూమ్ నెంబర్ 301లో వెయిట్ చేయండి, మీటింగ్కి ఇంకా టైం ఉంది అంటూ చెప్తాడు. సరే అని ఆకర్ష, ధనుష్ ఆ రూమ్కి వెళ్తారు. ఏంటి నువ్విక్కడికి వచ్చావు అంటూ కోపంగా అడిగింది ఆకర్ష. నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ మీటింగ్లో కంపెనీ వాళ్ళని ఇంప్రెస్ చేసేది నేనే. తప్పకుండా నా కంపెనీనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నీకేమైనా చిలక జ్యోతిష్యం తెలుసా అంటూ వెటకారం చేశాడు ధనుష్. ముందు మీటింగ్ అయితే అవనివ్వు, ఎవరు గెలుస్తారో తర్వాత తెలుస్తుంది. అయినా ఇక్కడ మనిద్దరమే ఉన్నామేంటి, ఇంకా చాలామంది రావాలి కదా అని వాళ్ళు అనుకుంటూ ఉండగా బయట నుంచి ఎవరో గడియ పెట్టేస్తారు. అయితే ఆ ఫ్లోర్లో ఒక్క రూమ్ కూడా బుక్ అవ్వలేదు. అందుకే లోపల నుంచి వీళ్ళెంత అరిచినా అది ఎవ్వరికీ వినిపించలేదు. ఏంటిది, రూమ్కి గడి ఎవరు వేశారు? ఇదంతా ఎవరో కావాలనే చేసినట్టున్నారు అనుకున్నారు వాళ్ళిద్దరూ. ఉండు, నేను రిసెప్షన్కి కాల్ చేస్తాను అన్నాడు ధనుష్. చూస్తే వాళ్ళిద్దరి బ్యాగులు కూడా లేవు. అంతా విచిత్రంగా అనిపించింది వాళ్ళకి. 2 గంటలు గడిచిపోయింది. ఆ పాటికి మీటింగ్ అయిపోయి అంతా వెళ్ళిపోయారు. నిజానికి ఆ అవకాశం వాళ్ళకి రాకుండా తమకే దక్కాలని స్వార్థంతో వేరే కంపెనీ వాళ్ళు చేసిన పని ఇది. అంతటితో ఆపకుండా వాళ్ళు మీడియా వాళ్ళకి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో మీడియా వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది. అమ్మయ్య, ఎవరో వచ్చారు, రూమ్ డోర్ ఓపెన్ అయిందని వాళ్ళు సంతోషపడేలోపే మీడియా వాళ్ళు చకచకా వీళ్ళిద్దరి ఫోటోలు తీస్తూనే ఉన్నారు. అసలు మమ్మల్ని ఇద్దరిని ఎవరు లాక్ చేసి వెళ్ళిపోయారు
అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ధనుష్. ఇదొక కొత్త టెక్నికా సార్? అయినా మీరిద్దరూ మేజర్సే కదా, మీ ఇద్దరికి సొంత బంగళాలు ఉంటాయి. ఇలా చీప్గా హోటల్ రూమ్కొచ్చి మీ మధ్య ఉన్న ఇల్లీగల్ రిలేషన్ అందరికీ కనబడేలా చేసుకోవడం ఎందుకు అంటూ ప్రశ్నించాడో విలేఖరి. కాస్తైనా సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? మేము ఈ హోటల్కి మీటింగ్ అని వచ్చాం. ఎవరో కావాలని మమ్మల్ని డైవర్ట్ చేసి రూమ్ లాక్ చేశారు. చెప్తుంటే వినకుండా పనికిమాలిన చెత్తంతా వాగుతారెందుకు? ధనుష్ ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా మీడియా వాళ్ళ ప్రశ్నలు అసభ్యంగానే ఉన్నాయి. ఆకర్ష అదంతా తట్టుకోలేకపోయింది. అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. జనాలందరూ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల దగ్గర నుంచి తోటి కంపెనీల వరకు అంతా ఫోన్లు చేసి వాళ్ళని విసిగించడం మొదలుపెట్టారు. ఇక్కడ నా పరిస్థితే ఇలా ఉంటే ఆకర్ష ఇంకెంత కుమిలిపోతుందో అనుకున్నాడు ధనుష్. ఈ సమస్య నుంచి ఎలాగైనా తనని బయటపడేయాలి అనుకున్నాడు. ఓ రోజు ఆకర్షణ కలిసి, చూడు, నువ్వంటే నాకు కూడా పడదు. జీవితంలో ఎప్పుడూ నువ్వు నాకు ఎదురు పడకూడదు అనుకునేంత కోపం ఉండేది నాకు నువ్వంటే. కానీ మన ఇద్దరి తప్పు లేకుండానే మనం బ్యాడ్ అయ్యాం. మన మధ్య ఏదో సంబంధం ఉందని జనాలు తప్పుగా మాట్లాడుతుంటే నువ్వెంత బాధపడతావో నేను అర్థం చేసుకోగలను. నేను బిజినెస్లో నీకు పోటీగా ఉండాలనుకుంటాను తప్ప నీ వ్యక్తిత్వం మీద మచ్చపడాలని కోరుకునేంత మనసు లేని మనిషిని కాదు. అందుకే దీనికి నేను ఒక పరిష్కారం ఆలోచించాను. ఏంటది? మనం పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇదంతా ఎవరు చేశారో కనిపెట్టి మీడియా ముందుకు లాక్కు రాకుండా ఇలా ఆలోచిస్తావేంటి? మనం నిజంగానే ఆ వ్యక్తిని కనిపెట్టి మన తప్పు లేదని నిరూపించినా కూడా ఎవ్వరూ నమ్మరు. సొసైటీ అంతే. ఒక తప్పుని వాళ్ళు నమ్మినంత సులభంగా ఒక నిజాన్ని నమ్మించడం చాలా కష్టం. మనం ఒక సంవత్సరం అగ్రిమెంట్తో పెళ్లి చేసుకుందాం. పెళ్లి జరిగితే అందరి నోర్లు మూతబడతాయి. నీ క్యారెక్టర్ మీద వేస్తున్న మచ్చ చెరిగిపోతుంది. ఆ తర్వాత విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు చూసుకుందాం. పెళ్లి తర్వాత విడిపోతే విడాకులు తీసుకున్నావంటారు. అదే ఇప్పుడు ఇంకెవరినైనా నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా అవతలి వ్యక్తి ఈ విషయం మీద ఏదో ఒక రోజు నిన్ను నిందించే ప్రమాదం ఉంది. ధనుష్ మాటలు ఆమెకు నచ్చకపోయినా తన మీద పడిన నింద కారణంగా అనుభవిస్తున్న మానసిక వేదనను దూరం చేసుకోవడానికి అతని ప్రతిపాదనకు ఒప్పుకుంది. వారం రోజుల్లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీడియా చేసిన హంగామా వల్లే వాళ్ళు పెళ్లి చేసుకున్నారని మరో 2 రోజులు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వార్తలన్నీ ఆగిపోయాయి. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది ఆకర్ష. ఒక సమస్య తీరడానికి ఇదిగో ఈ సమస్యను నా జీవితంలోకి తెచ్చుకున్నాను. వీడిని వదిలించుకునే రోజు ఎప్పుడొస్తుందో అనుకునేది ఆమె. జరిగిన సంఘటనలు ధనుష్ మనసును కదిలించాయి. కాబట్టి అతను ఆకర్షతో గొడవలు పడడం తగ్గించాడు. విడిపోయే బంధమే కావచ్చు, కానీ కట్టిన తాలికి నేను విలువంటూ ఇవ్వాలి కదా. పైగా ఇప్పుడు తను నా ఇంట్లో ఉంటుంది. తనతో గొడవ పడకుండా తనని ప్రశాంతంగా ఉండేలా చేయాలి అనుకునేవాడు ధనుష్. ఆకర్ష, నువ్వు ఇలా ఏమీ మాట్లాడకుండా ఎవరితో సంబంధం లేనట్లుగా ఒంటరిగా కాలం గడపడం దేనికి చెప్పు? అప్పట్లో ఏదో జరిగిపోయింది, అయిపోయింది. దాన్ని మర్చిపోయి మళ్ళీ మనం స్నేహంగా ఉండొచ్చు కదా. అసలు నాకు డౌటు, నువ్వు నన్ను సేవ్ చేయడానికి పెళ్లి చేసుకున్నావా? ఈ వంకతో నన్ను నీ ముందు బెండ్ చేయాలని చూస్తున్నావా? ఎంత అగ్రిమెంట్ చేసుకున్నా మెడలో తాళి పడ్డాక ఆడవాళ్ళు తాళికే విలువిస్తారు. ముందు మంచి చేసుకొని ఆ తర్వాత దాన్ని డామినేట్ చేయొచ్చు అనుకున్నావు కదా. నీతో ఇదే వచ్చింది. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. పోనీలే ఏదో కాస్త మంచిగా మాట్లాడదాం అనుకుంటే ఇదిగో ఇలా చెత్తగా ఆలోచిస్తావు. ఎవరినంటున్నావురా? నేను చెత్తగా ఆలోచిస్తున్నానా? మరి కాదా? ఎప్పటికీ నీకు బుద్ధి రాదు, కర్మ అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను. ప్రతిరోజు పరిస్థితి అలాగే కొనసాగింది. అతని కోపం తగ్గించుకొని పలకరించినా ఆమె మాత్రం ఎప్పుడూ చిరుబురులాడుతూ ఉండేది. ఓ రోజు అలాగే ఇద్దరి మధ్య మాట పెరిగింది. అయినా మనం పెళ్లి చేసుకుంటామని అనుకున్నాం, కానీ కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతానంటూ గొడవ చేసింది ఆకర్ష. వెళ్తే వెళ్ళు, నాకేంటి? ఏదో నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఆస్తులు కలిసి వచ్చినట్లు నా మీద పడి ఏడుస్తావు రోజు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాత్రం హెల్ప్ చేయడానికి నేను కావాలి. ఇప్పుడు పరిస్థితులంతా చక్కబడ్డాక మళ్ళీ నాతోనే గొడవ పెట్టుకొని వెళ్ళిపోతానంటున్నావు.
ముందు నుంచి నీతో ఇదే సమస్య. ఆ రోజు కూడా అంత పెద్ద కాంట్రాక్ట్ మన చేతికొస్తే ఎవరో బంధువులని చెప్పి తీసుకొచ్చావు. వాళ్ళ కారణంగా వంటంతా పాడైపోయింది. డెకరేషన్ కూడా సరిగా రాలేదు. అందరి ముందు ఇన్సల్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు ధనుష్. ఓ హలో, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మా బంధువులేంటి? వాళ్ళు మీ అమ్మగారి బంధువులని, అందుకే నువ్వు వాళ్ళని పనిలో పెట్టావని నా దగ్గరికి వచ్చి చెప్తే నేను కూడా ఏమీ అనలేక ఊరుకున్నాను. నువ్వేమో వాళ్ళని నాకు బంధువుల్ని చేసి మాట్లాడతావేంటి? ఏంటి, మా అమ్మ పేరు చెప్పారా? నా దగ్గర మీ నాన్నగారి పేరు చెప్పారు. వాట్? అవునా? అంటే వాళ్ళకి పని దొరకడం కోసం మన ఇద్దరితో వేరువేరుగా మాట్లాడి మనల్ని చీట్ చేశారన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన ఒక అబద్ధం కారణంగా మన బిజినెస్ కొలాప్స్ అయ్యింది అంటూ తల పట్టుకొని కూర్చుండిపోయారు వాళ్ళిద్దరూ. కాసేపటికి ఒకరి మొహాలొకరు చూసుకొని గట్టిగా నవ్వారు. ఎంత ఇష్టంగా ఇద్దరం కలిసి ఈ బిజినెస్లో అడుగు పెట్టాం. ఎంత మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం. బద్ధ శత్రువుల్లాగా కొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. పైగా మళ్ళీ ఒక సమస్య నెత్తి మీద పడి పెళ్లి చేసుకున్నాం. చూసావా ధన, లైఫ్ మనతో ఎలా ఆడుకుంటుందో? అవునక్కి, ఎవరో చేసిన పొరపాటు వలన మనం చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఆ రోజే మనం ఇలా క్లియర్గా మాట్లాడుకొని ఉంటే అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ముందు మన బిజినెస్ రెండు ఒకటి చేద్దాం. ఒక 6 నెలలు కంటిన్యూ చేసిన తర్వాత మనం డివోర్స్ తీసుకుందాం. బిజినెస్ని మాత్రం అలాగే కంటిన్యూ చేద్దాం అంది ఆకర్ష. ఆ ఆలోచన ధనుష్కి నచ్చలేదు. ఏమైంది ధనుష్, ఏమీ మాట్లాడవేంటి? ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మా మధ్య అపార్థాలు తొలగిపోయాయి. ఇప్పుడే ఈ రిలేషన్ని నిలబెట్టుకుందామని నేను అడిగితే మళ్ళీ మా మధ్య అపార్థాలు మొదలవుతాయేమో అనుకుని సరే నీ ఇష్టం అన్నాడతను. రోజులు గడుస్తూ వచ్చాయి. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ 2 కంపెనీలను ఒకటి చేశారు. కానీ వారు కలిసి ఉంటున్న ఒక్క గదిని మాత్రం 2గా విడదీశారు. ఒకప్పుడంటే నువ్వు కేవలం ఫ్రెండ్వే కాబట్టి నీతో గొడవపడి విడిపోయిన తర్వాత కూడా నాకు పెద్దగా తేడా ఏం తెలియలేదు. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. నువ్వు నా దానివన్న భావన రోజు రోజుకి నాకు పెరిగిపోతోంది. కానీ నువ్వేమో ఒకప్పుడు మన మధ్య ఉన్న దూరాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నావు. జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి నడుద్దామని, ప్రేమను పంచుకుందామని నీతో చెప్పాలనుంది ఆకర్ష. కానీ చెప్పలేను అని మనసులో అనుకుంటూ బాధపడేవాడు ధనుష్. ఇంకో నెల రోజుల్లో వారి అగ్రిమెంట్ పూర్తయిపోతుంది. అలాంటి సమయంలో ఓ రోజు మేఘన ఆకర్షతో, ఎలా సాగుతుంది మేడం మీ మ్యారీడ్ లైఫ్? బద్ధశత్రువుల్లా ఉండేవాళ్ళు భార్యాభర్తలయ్యారు. మీ మధ్య అండర్స్టాండింగ్ పెరిగినట్లుంది. అందుకే 2 కంపెనీల్ని ఒకటి చేశారు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా అని అడుగుతుంది. ఈ హ్యాపీనెస్కి ఇంకా నెల రోజులు మాత్రమే గడువుంది మ్యాగీ. అదేంటి మేడం, సడన్గా అంత మాటనేశారు? మాది అగ్రిమెంట్ మ్యారేజ్. ఇంకో నెల రోజుల్లో మేము విడిపోతున్నాం. అయ్యో, ఎందుకు మేడం అలా? అప్పుడున్న పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిజమే కావచ్చు మేడం, కానీ ఇప్పుడు మీ మధ్య అన్నీ సర్దుకున్నాయి కదా. ఈ అగ్రిమెంట్ చింపేసి కలిసి బతకొచ్చు కదా. నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నది సొసైటీకి భయపడి కాదు. నాకు పిల్లల్ని కనే అవకాశం లేదు. కానీ అమ్మ వాళ్ళకి నా పెళ్లి చేయాలని ఆతృత ఉంటుంది కదా. వాళ్ళ ఆశ తీర్చడం కోసమే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టే చేసుకున్నాను. ఇప్పుడు మేము విడిపోయినా కూడా భర్తతో విడిపోయిన బాధలో ఒంటరిగా ఉంటున్నానని వాళ్ళు సరిపెట్టుకుంటారు. దానికి విడిపోవడం ఎందుకు మేడం? ఈ మాట ధనుష్ సార్తో చెప్పొచ్చు కదా. ఆయనకి ఇంకా మీ మీద కోపం ఉందా ఏంటి? ఎవరికి? ధనుష్కా? తను నన్ను చాలా ఇష్టపడుతున్నాడు మ్యాగీ. అది నాకు అర్థమవుతోంది. నాతో చివరిదాకా కలిసి బతకాలని కోరుకుంటున్నాడు. కానీ నా వల్ల తనకి నాన్న అనే పిలుపుకి దూరమయ్యే దురదృష్టం ఉండకూడదు. అందుకే నేను ఆయనకు నా మనసులో భర్తగా స్థానం ఎప్పుడో ఇచ్చినా కూడా ఇంకా దూరం పెడుతున్నాను. త్వరలో దూరం కాబోతున్నాను. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే మీలో ఇంత బాధ ఉంటుందని నేనెప్పుడూ అంచనా వేయలేదు మేడం. మీ భర్త మీద ఇష్టం ఉండి కూడా అతని జీవితంలో అన్నీ ఉండాలని మీరు దూరం కావాలనుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్ అంటూ పొగిడింది మేఘన. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఆకర్ష తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ధనుష్, ఇదిగో మనం రాసుకున్న అగ్రిమెంట్.
ఇవాల్టితో ముగిసిపోయింది అనగానే అతను ఆ అగ్రిమెంట్ చింపేసి ఆమె చేతికి కొన్ని కాగితాలు ఇస్తాడు. ఏంటి ధనుష్ ఇవి? చదువుకో. ఏంటిది? నువ్వు నేను కలిసి ఒక పాపను దత్తత తీసుకున్నట్లుగా అగ్రిమెంట్ రాయించావు. ఎందుకని? రాయించడం మాత్రమే కాదు, ఒకసారి అటు చూడు. ఆమె అటువైపు చూడగానే ఓ 2 ఏళ్ల పాప పరిగెత్తుకుంటూ వస్తోంది. ఎవరి పాప? తను హర్షిత. ఈ డాక్యుమెంట్స్ మీద నీ సంతకం పూర్తయితే ఆ క్షణం నుంచి మనిద్దరికీ కూతురు అంటాడు. ఆకర్ష కాసేపు అయోమయంలో పడిపోతుంది. మ్యాగీ నాకన్నీ చెప్పింది. ఏ కారణం మనల్ని విడదీస్తుందో నేను ఆ కారణాన్ని దూరంగా విసిరేస్తున్నాను. ఈ రోజు నుంచి నాకు నాన్న అనే పిలుపు దొరుకుతుంది, నీకు అమ్మ అనే పిలుపు కూడా దొరుకుతుంది. మనం విడిపోవాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు కేవలం నీకు నేనంటే ఇష్టం లేదని నువ్వు వెళ్ళిపోతానన్నా కూడా నేను ఊరుకున్నాను. కానీ నాతో కలిసి ఉండడం నీకు ఇష్టమే అని తెలిసాక నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్న కారణం నాకు చాలా చిన్నదిగా అనిపించింది. నీ మనసులో నుంచి ఆ గిల్ట్ తీసేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ఆకర్ష ఎంతో సంతోషంగా అతన్ని హత్తుకుంటుంది. నా మీద నీకింత ప్రేమ ఉంటుందని ఊహించలేదు నేను. చాలా థ్యాంక్స్ అంటూ సంబరపడుతుంది. హర్షితను ఎత్తుకుని ముద్దాడి డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి అక్కడికి వచ్చిన ఆశ్రమం వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత ఆకర్ష, ధనుష్, హర్షిత ముగ్గురు కలిసి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.